శుద్ధస్ఫటిక సంకాసం సచ్చిదానంద విగ్రహం దాతారం సర్వకామానాం కామేశ్వరముపాస్మహే. కామేశ్వరీ పరామీడే కాదీహాదిస్వరూపిణీం మాతృకావర్ణలిప్తాంగీం మహాశ్రీచక్రమధ్యగాం. ప్రతి ఒక్కరూ కూడా నిత్య జీవితంలో మమ్మల్ని అడిగేటువంటి యొక్క ప్రశ్నలలో ఒక ప్రశ్న ఏమిటి అని అంటే దుస్వప్న దోషములు అంటే స్వప్నములు రెండు విధములుగా ఉంటాయి. ఒకటి సస్వప్నం, దుస్వప్నం. అంటే ఫలానావి కలలో కనబడితే ఫలానా విధమైనటువంటి యొక్క దోషములు వస్తాయి, ఫలానావి కనబడితే దోషములు కాకుండా మంచి జరుగుతుందని చెప్తాం. సరే, ఒక కళ వచ్చింది అని అంటే దాని ఎంత అది మంచి కళ అయినప్పటికీ కూడా దాని తాలూకా కొంత దోషం ఉంటుంది. ఆ దోషం పోవడం ఎలాగా అంటే పెద్దవాళ్ళందుకే ఏం చెప్పారంటే ఉగాది నాడు పంచాంగ శ్రవణం చేయమని చెప్పారు. ఎంతమంది చేస్తున్నారు? పంచాంగం అంటే ఏదో ద్వాదశ రాశులు ఎలా ఉంటాయో తెలుసుకోవాలి, ఆదాయ రాజపూజ్య వ్యయాలు ఎలా ఉంటాయో తెలుసుకోవాలని చెప్పి చూస్తున్నారు తప్ప రాష్ట్రం ఎలా ఉంటుంది, దేశం ఎలా ఉంటుంది, అసలు సంవత్సరం గ్రహాల స్థితిగతులు ఎలా ఉన్నాయి, వర్షాలు, ఇదంతా తెలుసుకోవడం పంచాంగం తెలుసుకోవడం అంటారు. పంచాంగం అంటే 5 అంగములు కలిగినటువంటిది. ఏంటా పంచాంగం అంటే తిదివార నక్షత్ర యోగ కరణములు, ఈ 5 అంగములుగా కలిగినటువంటి దాన్ని పంచాంగం అంటారు. అందుకే ఒక శ్లోకం ఉంటుంది, శ్రీ కళ్యాణ గుణాపహం రిపుహరం దుస్వప్న దోషావహం గంగా స్నాన విశేష పుణ్యఫలదం గోధాన తుల్యం రుణం ఆయుర్వృద్ధిదముత్తమం నానాకర్మసు సాధనం సంతాన సంపత్ప్రదం నానాకర్మసు సాధనం పంచాంగం ఆకర్ణ్యతాం. అంటే పంచాంగం వినడం వలన ఇన్ని సమస్తమైనటువంటి యొక్క కళ్యాణ గుణములు మనకి వర్తిస్తాయి. అందులో ప్రధానంగా ఏం చెప్పారు? దుస్వప్న దోషావహం అన్నారు. అంటే ఈ 365 రోజులు కూడా మనం పడుకుంటే ఏదో ఒక కళ వస్తుంది కదా, ఆ కళల తాలూకా దోషాలు ఏవైనా ఉన్నా ఈ పంచాంగ శ్రవణం చేయడము చేత అంటే వినడము చేత ఆ రోజు దోషములు పోతాయి. కొంతమంది వినరు, మరి వాళ్ళ పరిస్థితి ఏమిటి అని చెప్తే కళ వచ్చినటువంటి యొక్క మరుసటి రోజు ఉదయం సూర్యోదయం తర్వాత మరీ చెడ్డ కళలు వచ్చాయనుకోండి, ఎవరైనా పోయినట్టో లేకుంటే కొంచెం భయంకరంగా వస్తే వాటికి రుద్రాభిషేకం కరెక్ట్, రుద్రపారాయణ చేయించుకోవచ్చు. లేదు చిన్న చిన్న కళలు అనుకోండి, మీరే చేసుకోవాలి అనుకోండి, అమ్మవారికి పానకం నైవేద్యం పెట్టి ఖడ్గమాల చదవండి. నా యొక్క వచ్చిన కళ తాలూకా దుస్వప్నం తాలూకా దోషములు పోవడానికి ఖడ్గమాల పారాయణం చేస్తున్నాను తల్లి అని చెప్పి 3 సార్లు ఖడ్గమాల పారాయణం చేయండి. చేస్తే ఆ యొక్క దోషాలన్నీ కూడా కొట్టుకుని పోతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇక నుంచి ఆ యొక్క ఉగాది నాడు పంచాంగ శ్రవణం చేయడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేయండి. అదేవిధంగా దుస్వప్నములో వచ్చినప్పుడు ఈ యొక్క ఖడ్గమాల పారాయణం చేసి పానకం నైవేద్యం పెట్టి అవి తాగడానికి ప్రయత్నం చేయండి. ఆ తర్వాత మరీ చెడ్డ కళలు వస్తే కనుక బ్రాహ్మణులకు సంబంధించి ప్రాయశ్చిత్తములు పరిహారములు చేసుకోండి. శ్రీమాత్రే నమః.